బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయని పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, పోపు దినుసులు, జింజర్ గార్లిక్ పేస్ట్. స్టవ్ పెట్టి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. పోపు వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. 2 మినిట్స్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నమాట. ఆల్రెడీ బీరకాయలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ వేసుకున్నాను అన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకు ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత అంతా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టమాటాస్ యాడ్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం అంతా ఒకసారి. టమాటాస్ అన్నీ మిక్స్ చేసాను. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే బీరకాయ టమాటా 2 కుక్ అయిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను నేను. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా వాటర్ ఎలా వచ్చేస్తున్నాయి బీరకాయలోది. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట. ఇది కొంచెం సాఫ్ట్ అవ్వాలి. బీరకాయ కూడా ఇంకొక 5 మినిట్స్ కుక్ అయిపోతే మిగతా స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం మనము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసేసి చూసారంటే టమాటాస్ బీరకాయని బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం, కస్తూరి మేతి, కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలా వేసి అంతా మిక్స్ చేసేసుకుందాము. అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేస్తే బీరకాయ టమాటా కర్రీ రెడీ. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. మసాలాలు అన్నీ పట్టేసేసుకున్నాయి అన్నమాట. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి అంతా మిక్సింగ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆపేస్తున్నా. అంతే, సింపుల్ అండ్ ఈజీ బీరకాయ టమాటా కర్రీ రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.